యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీలకు చేరికలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ బీజేపీలకు చెందిన 200 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సునీత. పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. నేను ఇక్కడ ఒక ఆఫీస్ నిర్మాణం చేసి ప్రతి శనివారం వచ్చి ఇక్కడ కూర్చునేదాన్ని. ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రజా దర్బార్ పెట్టి మరి ప్రజలు ఎవ్వరు వచ్చినా వాళ్ళకు అప్పటికప్పుడు పనిచేసే బాధ్యత నేను తీసుకున్నా. ఈరోజు 2 సంవత్సరాలు జరిగింది. ఒక్కనాడు ఎందుకు వచ్చి మరి అక్కడ క్యాంప్ ఆఫీస్ లో మీరు కూర్చుంటలేరని నేను అడుగుతా ఉన్నాను. ప్రజలకు దగ్గరగా ఎందుకు రాలేకపోతున్నారని అడుగుతా ఉన్నాను. పక్కనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2 కోట్లు పెట్టి మరి కట్టించే ప్రయత్నం చేసినాం. సగంలో ఉంది. దాన్ని పూర్తి చేయించడానికి ఎందుకు మీకు మరి ఆలోచన వస్తలేదని అడుగుతా ఉన్నాను. దాన్ని పూర్తి చేస్తే ఒకే చోట వెజ్ కానీ అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ మరి పూలు కానీ అదేవిధంగా మరి మీట్ ఫిష్ చికెన్ ఏదైనా సరే అక్కడే అంతా మార్కెట్ అంతా ఒక దగ్గర ఉంటే ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ దాని నిర్మాణం చేపడితే ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేసే సోయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి లేదు. మున్సిపల్ ఆఫీసు మరి షిఫ్ట్ అయిపోతుంది, ఇక్కడి నుంచి పోతుందట అని బాధపడతా ఉంటే మున్సిపల్ బిల్డింగ్ కోసం 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ రోజు వరకు దాన్ని ప్రారంభించే సోయి లేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే.